నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ గురించి. సో ఆ బడ్జెట్ మన ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఎంత కేటాయించారు ఏంటనేది ఒక చిన్న డిస్కస్ చేద్దాం. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తీసుకొచ్చిన 3 లక్షల కోట్ల పైచిలుకు బడ్జెట్లో ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక మంచి బడ్జెట్ కూడా అందులో అలొకేట్ చేయడం జరిగింది. సో ఆ బడ్జెట్ లెక్కలు చూస్తుంటే కనుక పర్వాలేదు, మంచి క్యాల్కులేషన్ అనేది ఇచ్చారు. సో ఇది ఫస్ట్ స్టెప్ కు సంబంధించి అయితే ఈ బడ్జెట్ అనేది ఒక మంచి పరిణామం కిందనే చెప్పొచ్చు. అయితే ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన బడ్జెట్లలో ఒక 2 టైప్స్ బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బోర్డుకు సపరేట్ గా ఒక 100 కోట్లు ఇవ్వడం జరిగింది. సో అలాగనే ఎంటైర్ ఫ్యూచర్ సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవైతే డెవలప్మెంట్ చేయాల్సింది ఉన్నాయో దానికి సంబంధించి మాత్రం ఒక మంచి బడ్జెట్ ఇచ్చారు. అది 4701.92 కోట్లు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంత పెద్ద బడ్జెట్ అనేది కనుక చూస్తే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ చేయడానికి ఇది ఒక మంచి మొదటి అడుగుగా భావించవచ్చు మనం. సో అయితే ముఖ్యంగా ఈ 4700 కోట్ల బడ్జెట్లో మనకు ముఖ్యంగా మాట్లాడుకునేది ఎప్పటి నుంచో మాట్లాడుకునేది ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఏదైతే రావిర్యాల నుంచి అని మీర్ఖాన్పేట వరకు ఫస్ట్ ఫేజ్ లో వస్తున్న 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏదైతే ఉందో, సో ఈ రోడ్డుకి సంబంధించి మాత్రం కొంత ఎక్కువ బడ్జెట్ ఇప్పుడు ఇచ్చిన ఈ 4000 కోట్లలో ఎక్కువ బడ్జెట్ దానికి పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదైతే ఈ ఫస్ట్ ఫేజ్ కు సంబంధించిన 19.2 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏదైతే ఉందో, సో దీనికే మనకు 1665 కోట్ల రూపాయలు మనకు బడ్జెట్ అవుతుంది ఈ ఫస్ట్ ఫేజ్ రోడ్డుకి. సో ఇచ్చిన ఈ 4700 కోట్లలో ఈ 16,000 పైచిలకు అమౌంట్ మొత్తం కూడా దీనికి పెట్టడం జరుగుతుంది. సో ఇది మొత్తానికైతే మళ్ళీ ఆర్థిక బడ్జెట్ పెట్టే టైం కల్లా ఈ బడ్జెట్ అనేది ఎంత రిలీజ్ చేస్తారు, ఈ రోడ్లు ఎంత డెవలప్మెంట్ అవుతాయి, ఎంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందుకు వెళ్ళిపోతుంది అనేది కూడా మనం ఒకసారి గమనించాలి. అంటే సహజంగా మనం ప్రతి బడ్జెట్ లో చూస్తూనే ఉన్నాం, బడ్జెట్ ఇవ్వడం అయితే ఇస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని డిఫరెంట్ సెక్టర్స్ కి, కానీ రిలీజ్ చేసే విషయానికి వచ్చేసే వారికల్లా కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఈ 4700 కోట్ల ఫ్యూచర్ సిటీ బడ్జెట్ ఏదైతే ఉందో, ఈ 4700 కోట్ల బడ్జెట్ లో ఎంత రిలీజ్ చేస్తారనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సి వస్తుంది. సో మొత్తానికైతే ఈ బడ్జెట్ అనేది ఫ్యూచర్ సిటీకి ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డుకు కూడా 100 కోట్లు ఇవ్వడం అనేది కూడా ఒక మంచి పరిణామమే. సో యావరేజ్ గా మనం ఆ బోర్డుకు ఒక 50% అంటే ఒక 50 కోట్ల రూపాయలు దానికి కేటాయించి, ఇప్పుడు ఏదైతే మళ్ళీ ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 4000 కోట్లు ఇచ్చారో దీంట్లో కూడా ఒక 2000 కోట్ల రూపాయలు కేటాయించారంటే ఆల్మోస్ట్ మనం ఒక మంచి డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మాత్రం ఒక డెవలప్మెంట్ అయితే చూడొచ్చు. సో దాని తర్వాత ఏదైతే ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ప్రజెంట్ 13,000 ఎకరాల చిల్లర ఏదైతే ఒక మ్యాప్ ఉంటుందో, సో దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయి. సో ఆ కంపెనీస్ వచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఆ ఫ్యూచర్ సిటీ అనేది ఎంతవరకు డెవలప్మెంట్ అవుతుంది అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అనేది కనుక ఓవర్ నైట్ లో అయ్యేది కాదు, వాళ్ళు నాయకులు చెప్పినంత ఈజీగా జరిగేది అయితే కాదు. ఎందుకంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కూడా అంత సపోర్ట్ చేయాలి, పొలిటికల్ సిచ్యువేషన్స్ కూడా అంతే లెవెల్లో సపోర్ట్ చేయాలి. కానీ బడ్జెట్లు రాజకీయ నాయకులు ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తున్న విధానాలు అయితే ఓకే మంచిగానే అనిపిస్తుంది, బట్ ఇది ఎలా ముందుకెళ్తుంది అనేది మాత్రం చూడాలి. సో ఎంటైర్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈ బడ్జెట్ విషయానికి వచ్చేస్తే మంచి పరిణామం అనేది చెప్పొచ్చు. సో ఇది ఈరోజు టాపిక్. సో మీకు ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ థాట్స్ ఏమన్నా ఉంటే, మీరు ఏమన్నా ప్లాట్స్ తీసుకోవాలి, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనే థాట్స్ కనుక మీకుంటే సో నాకు సంప్రదించండి. నా నెంబర్ అయితే డిస్ప్లే మీద ఉంటుంది, అట్ ద సేమ్ టైం నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. సో నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఒక చిన్న రిక్వెస్ట్, సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.